అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించెననిరి. ఇక్కడ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వాళ్ళు ఎవరంటే పౌలు తర్వాత బర్నబా. ఈ ఇద్దరు ఈ యొక్క మాటలు ఎవరితో చెప్తూ ఉన్నారంటే యూదులైనటువంటి వారితో వారు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ సందర్భం ఏమిటంటే ఒకానొక విశ్రాంతి దినంలో ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారందరూ పౌలు బర్నబా వీళ్ళు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అందరూ వస్తారనమాట. అందరూ వచ్చి అలా కూర్చున్నప్పుడు ఈ యొక్క యూదులైనటువంటి వారు ఈ పౌలు చెప్తూ ఉన్నటువంటి దేవుని వాక్యానికి అడ్డం చెప్తా ఉన్నారు. చూడండి 45వ వచనం. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. ఇంకా సమూహం అంతా వచ్చి దేవుని వాక్యం వింటూ ఉంటే పౌలు బాగా అందరికీ వాక్యం బోధిస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది యూదులు ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వారిలో మత్సరం వచ్చిందనమాట. అబ్బా ఎంతమంది వచ్చి వాక్యం వింటూ ఉన్నారే, అందరు మారిపోతూ ఉన్నారే అనేటువంటి ఆలోచన ఇక్కడ వారికి వచ్చింది కనుక వారు ఏం చేస్తూ ఉన్నారంటే దూషిస్తూ ఉన్నారు. తర్వాత పౌల్ని ఏం చేస్తున్నారు, ఆయన చెప్పే ప్రతి మాటకు అడ్డం చెప్పుకుంటా కూర్చుంటూ ఉన్నారనమాట. మన జీవితాల్లో మనం కూడా ఇతరులు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, ఇతరులు అనేకులకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఆ పని చేయలేకపోతే మనము సైలెంట్గా ఉండాలి. కానీ చేస్తూ ఉన్నటువంటి వారి మీద మనము మత్సరపడకుండా, తర్వాత వారిని ఏమాత్రం దూషించకుండా, వారు చేసేటువంటి పరిచర్యకు అడ్డం చెప్పకుండా ఉండాలని దేవుడి దినాన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచబడుతూ వచ్చారు. అదే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి 46వ వచనము 4వ లైన్లో మనం గమనించినట్లయితే, అయినను మీరు దాన్ని త్రోసివేసి, ఇక్కడ దేవుని వాక్యాన్ని త్రోసివేశారు. ఎవరంటే ఆ దినాల్లో ఉండేటువంటి యూదులైనటువంటి వారు. అంటే దేవుని వాక్యాన్ని త్రోసివేసేటువంటి వారికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అనేది ఇక్కడ దేవుని వాక్యంలో మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. చూడండి 46వ వచనంలోనే, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము. ఈ యొక్క విశ్రాంతి దినంలో అనేకమైనటువంటి యూదులు, ఆ దినాల్లో దేవుని బిడ్డలైన ఇజ్రాయేల్ జనాంగము అందరూ వచ్చి విశ్రాంతి దినంలో ఆ పట్టణం అంతా వచ్చారంట పౌలు బర్నబా వాక్యం చెప్తూ ఉంటే. అయితే వీళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు వింటూ ఉంటే మధ్యలో కొంతమంది యూదులకు ఏం చేసింది, ఓయమ్మ ఇంతమంది వచ్చి వాక్యం వింటూ ఉన్నారే అని వాళ్ళని అడ్డుకుంటూ వచ్చినప్పుడు పౌలు బర్నబా ఈ మాటలు చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం మొట్టమొదటిగా మీ ఎదుటకే వచ్చింది, అయితే మీరేం చేశారు, ఆ వాక్యాన్ని త్రోసివేశారు. కనుక మీరేమైపోయారంటే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచబడ్డారు. కనుక మేము ఎక్కడికి పోతున్నాము, అన్యజనుల దగ్గర పోతున్నాం. ఎందుకంటే మీరు దీన్ని త్రోసివేశారు. దేవుడు మాకు ముందే చెప్పాడు, బూదిగంతముల వరకు రక్షణార్థంగా మీరు నా కొరకు ఉంటారు, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచుతాను అనేటువంటి మాటలు ముందుగానే దేవుడు మాకు చెప్పాడు. కాబట్టి మీరు త్రోసివేసిన కారణాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాం, అన్యజనుల వద్దకు మేము వెళ్తూ ఉన్నాం, వారికి మేము వెలుగుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఆ యొక్క ప్రదేశాల నుండి పక్కకు వచ్చేసారు. అన్యజనుల యొద్దకు దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళారు. తర్వాత అన్యజనులైనటువంటి వారు దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి ఇజ్రాయేలీలు వాక్యాన్ని త్రోసివేశారంట. కానీ మరి అన్యజనులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ 48వ వచనము,
అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలుగా ఎంచబడుతూ ఉన్నటువంటి వారేమో నిత్య జీవమునకు అపాత్రులుగా చేయబడుతూ వచ్చారు. దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి అన్యజనులైనటువంటి వారు ఏ విధంగా ఇక్కడ చేయబడుతూ ఉంటున్నారంటే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. వాళ్ళైతే వాక్యాన్ని త్రోసివేస్తూ ఉన్నారు, వీళ్ళైతే వాక్యాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. వాళ్ళైతే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచబడుతూ వచ్చారు, వీళ్ళైతే నిత్య జీవమునకు నిర్ణయింపబడినటువంటి వారుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా మనము దేవుని వాక్యము చిన్నతనం నుండి ఎరిగినటువంటి వారమే, అన్నీ తెలిసినటువంటి వారమే. అయితే నిర్లక్ష్యం చేసేటువంటి స్వభావము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా విశ్వాసుల పిల్లలకు, విశ్వాసులైనటువంటి వారికి వాక్యం మీద అంతా పట్టింపు కలిగి ఉండరన్నమాట. వాక్యాన్ని ఏదో ఈజీగా తీసి పడేస్తూ ఉంటాం, వాక్యాన్ని వింటూ ఉంటాం, కానీ దాని ప్రకారం చేయాలి అన్నటువంటి ఆలోచన ఏమీ ఈ దేవుని బిడ్డలైనటువంటి వారు కలిగి ఉండరు. గనుక దేవుని బిడ్డలు కానటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. నా జీవితంలో దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టి వింటూ అలాగే దాన్ని త్రోసివేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నీవు నిత్య జీవమునకు అపాత్రుడుగా ఎంచబడతావు. నీకు నిత్య జీవమునకు అర్హత లేనివాడుగా చేయబడతావు. నీవు దేవుని బిడ్డవే కావచ్చు, నీ తల్లిదండ్రులు దేవుని పిల్లలే కావచ్చు, దేవుని బిడ్డలకు నీ యొక్క తల్లిదండ్రులు విశ్వాసులే కావచ్చు, నీ యొక్క తల్లిదండ్రులు సేవకులే కావచ్చు. సేవకులి కుమారుడు కుమార్తెమైనంత మాత్రాన, విశ్వాసి కుమారుడు కుమార్తెమైనంత మాత్రాన మనకు నిత్య జీవం కలుగుతుంది అనేటువంటిది ఏమాత్రమును లేదు. నువ్వు వాక్యాన్ని త్రోసివేస్తూ ఉన్నావా, నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నావా, వాక్యాన్ని మహిమపరుస్తూ ఉన్నావా అనేటువంటి దాని మీదనే నీ యొక్క నిత్య జీవము, నీ యొక్క గమ్యం అనేది నిర్ణయింపబడినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి నా జీవితంలో వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యాన్ని వినడానికి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము, వాక్యం చెప్పేవారికి అడ్డం చెప్తూ ఉన్నామేమో, ఇది ఇట్లా కాదు, అది ఎట్లా కాదు, అట్లా చెప్తున్నవేంది, ఇట్లా చెప్తున్నవేంది, నీకు సరిగా తెలియదు, నిన్నెవరు చెప్పమన్నారు అనేటువంటి ఎదిరించేటువంటి స్వభావం ముఖ్యంగా యవనస్తుల్లో అనేకంగా మనము ఈ దినాల్లో చూస్తూ ఉంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క వాక్యంను గ్రహించినటువంటి వారమై వాక్యం చెప్పేవారిని అడ్డగించే వారంగా కాకుండా, వాక్యాన్ని త్రోసివేసే వారంగా కాకుండా, వాక్యాన్ని మహిమపరిచే వారంగా, వాక్యాన్ని విని సంతోషించేటువంటి వారంగా, తర్వాత నిత్య జీవమునకు నిర్ణయింపబడినటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఆ యొక్క ప్రదేశాల నుండి వెళ్ళిపోతూ వచ్చారు. ఎవరు? పౌలు, బర్నబాలు. తర్వాత అన్ని జనులు అంగీకరిస్తూ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క యూదులైనటువంటి వారు వారిని విడిచిపెట్టలేదన్నమాట. చూడండి 49వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసిరి. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, వీళ్ళు ఈ పౌలు బర్నబానే మేము చెప్తే వినట్లేదు, మా కాడ చెప్పేది పోనిచ్చినారు, ఇంకా మళ్ళీ అన్నజనుల దగ్గరికి కూడా పోయి వాళ్ళు చెప్తున్నారు, అనేకులు విశ్వసిస్తూ ఉన్నారు, మాకు రాని నిత్య జీవం వాళ్ళకెందుకు రావాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారో ఏమో తెలియదు, కానీ వారిని ఎలాగైనా ఆటంకపరచాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఏం చేస్తూ వచ్చారంటే, ఆ దేశంలో ఆ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి ప్రముఖులైనటువంటి వారిని వారు రెచ్చగొడుతూ వచ్చారు, వారి ద్వారా వారిని హింసిస్తూ వచ్చారు. తద్వారా వారు ఆ ప్రాంతముల నుండి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. అయితే వెళ్ళిపోయినటువంటి వారు వారు కలవరపడలేదు. చూసినట్లయితే ఇక్కడ 51వ వచనంలో మనం గమనిస్తే 51, 52లో, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇక్కడ శిష్యులు ఏమైపోయారంట? వారేమో హింసించారు, హింసని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆనందభరితులయ్యారంట, ఇంకా పరిశుద్ధాత్మతో ఎక్కువగా నింపబడుతూ వచ్చారనమాట.
ఈ విధంగా నా జీవితంలో, మన జీవితాల్లో పౌలునకు బర్నబాకు కలిగినటువంటి హింసలే మనకు కూడా ఈ దినాల్లో మరి కలుగుతూ ఉండవచ్చు అన్నమాట. దేవుని వాక్యం కొరకు నువ్వు మరి నిలబడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించడానికి నీవు వెళ్తూ ఉన్నప్పుడు, అనేకులు నిన్ను హింసించేవారుగా ఉండినప్పుడు నీవేం చేయాలి? ఏమాత్రం కలవరం చెందకూడదు. నాతో దేవుడు లేడేమో, నేను చెప్పేది దేవుని వాక్యమే కదా, నాకెందుకు హింస వస్తుంది అనేటువంటి ఆలోచన మనము ఎంత మాత్రమును కలిగి ఉండరాదని దేవుని వాక్యంలో దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఉన్నటువంటి పౌలు బర్నబాలను కూడా దేవుని వాక్యం కొరకే వాళ్ళు హింసించారు, కానీ వాళ్ళేం చెడ్డ పని చేసి హింసించబడలేదన్నమాట. మంచి పనులు చేసి వారు ఏం చేస్తున్నారు? హింసింపబడుతూ ఉన్నారు. కాబట్టి వారు కలవరపడలేదు. మన జీవితాల్లో మనం కూడా మనం చేసే పనులు మంచివైనప్పుడు, మనం చేసే పని సత్క్రియ అయినప్పుడు మనం ఏం చేయకూడదు? కలవరం పొందకూడదు, బాధపడకూడదు, దేవుని దూషించే వారంగా ఉండకూడదు. ఆ యొక్క పరిస్థితిని బట్టి మనము ఆనందభరితులుగా ఇంకా ఎక్కువగా ప్రభువులో ఉంటూ దేవుని ఆత్మతో మనల్ని మనము నింపుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ ముందుకు వెళ్ళాలని దేవుడి దినాన మనకు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. అయితే ఈరోజు మనకిచ్చినటువంటి యొక్క అంశంని మనం గమనించినట్లయితే, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అన్యజనులకు వెలుగుగా ఉండటం అంటే ఏమిటి? మనకు దేవుని వాక్యంలో ఇంకో మాట కూడా మనము చూడవచ్చు. ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మత్తయి సువార్తలో మనము చూడవచ్చు అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే, వెలుగుగా ఉండటం అంటే అర్థమైందంటే, వెలుగు ఎప్పుడైనా ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. అనేకులకి ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. మనము ఏదైనా దీపం వెలిగిస్తే మనం ఎక్కడ ఉంచుకుంటాము? పైన ఎత్తైనటువంటి స్థలంలో ఉంచుకుంటాం అనమాట. అంటే అందరికీ కనపడేటువంటి విధంగా మనము మన యొక్క దీపమును ఉంచుకుంటాం. అయితే నా జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఎలా ఉంచాడంట? లోకమునకు వెలుగుగా ఉంచాడనమాట. అన్యజనులకు వెలుగుగా ఉంచుతూ ఉన్నాడనమాట. అయితే వెలుగుగా ఉంటూ ఉన్నటువంటి నీవు నేను ఎక్కడ ఉంటున్నాం? కొంచెం క్రింద ఉంటూ ఉన్నామా? లేకపోతే అందరికీ వెలిగివ్వటానికి దీపస్తంభం మీద మనము ఉంటూ ఉన్నామా అనేది మనము నేడు పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే ఇక్కడ వెలిగించడం అంటే ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు ప్రకాశింపనీయడం అంటే ఏంటంటే, మనలో ఉన్నటువంటి సత్క్రియలను ఏం చేయాలి? మనుషులు చూసే విధంగా మనము జీవించాలి అనేటువంటి వాక్యము, అనేటువంటి ఈ యొక్క భావం ఇక్కడ మనము చూస్తూ ఉన్నామన్నమాట. సత్క్రియలు అంటే మనము ఏమని చెప్పుకోవచ్చు? మంచి పనులు అనమాట. మన జీవితాల్లో మంచి పనులు చేసేటువంటి వారంగా ఉండాలి. ఆ మంచి పనులు మనుషులందరూ చూసే విధంగా ఉంటూ ఉన్నాయా? మనల్ని చూసినప్పుడు నిజంగా ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఈ వ్యక్తి చాలా మంచి పనులు చేస్తాడు, ఈ వ్యక్తిలో అసలు కీడేమీ లేదు, అసలు చెడ్డ పనులు ఏమాత్రము చేయడు అనేటువంటి ఆలోచన, అనేటువంటి మాటలు నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా వినబడుతూ ఉన్నాయా అనేది మనము పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆదికాండంలో మనం గమనించినట్లయితే, కయీనును కూడా దేవుడు అంటూ వస్తాడు కదా, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా. అంటే మంచి పనులు చేస్తే మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, తలెత్తుకునేటువంటి జీవితంగా, తలెత్తుకొని మనము బ్రతికేటువంటి బ్రతుకుగా మన యొక్క జీవితాలు ఉంటాయన్నమాట. కాబట్టి నా జీవితంలో మనము సత్క్రియలు చేసేటువంటి వారంగా, కీడు చేసేటువంటి వారంగా కాకుండా, అన్యజనుల ఎదుట ఈ యొక్క లోకంలో మనము మన యొక్క వెలుగును ప్రకాశించేటువంటి విధంగా అందరికీ వెలుగుగా ఉండాలని దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడు.
నేను ఆ జీవితంలో ఇంకా ఏవైనా చెడ్డ పనులు చేస్తూ కొనసాగుతూ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఇంకా అలాగే ఉంటే మనల్ని మనం పరీక్షించుకొని మార్చుకోవాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి అనుకూలమైనటువంటి మనుషులకు కనబడేటువంటి విధంగా మంచి పనులను సత్క్రియలను జరిగిస్తూ దేవుని ఎదుట, దేవుని బిడల ఎదుట, తర్వాత అన్యజనులైనటువంటి వారి ఎదుట, ఈ యొక్క లోకం అంతటి ఎదుట మనము మన వెలుగును ప్రకాశించే విధంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. నిన్ను అన్యజనులకు నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. ఆనాడు పౌలుకు బర్నబాకు ఆజ్ఞాపించినట్లుగానే నీకు నాకు కూడా ఇది నాన్న దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనము అన్యజనులకు వెలుగుగా ఉండాలి, భూదిగంతముల వరకు రక్షణార్థముగా మన జీవితాలు ఉండాలని ఇది నాన్న దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.